Transplantation of Human Organs Amendment Bill 2026 be taken into consideration. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు బిల్లు పైన చిరు చర్చ. ముందుగా సీలియంట్ ఫీచర్స్ చెప్తాను అధ్యక్ష, దాని తర్వాత చర్చ పెడతాను. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ అవయవాల మార్పిడి ఆంధ్రప్రదేశ్ మానవ అవయవాల మార్పిడి చట్టం 1995 చట్టంలోని 26వ చట్టం ద్వారా నిర్వహించబడుతుంది. సదరు చట్టం కేంద్ర చట్టమైనటువంటి మానవ అవయవాల మార్పిడి చట్టం 1994 42వ చట్టం నుండి స్వీకరించబడింది. భారత ప్రభుత్వం 1994 నాటి మాతృక చట్టంలోని అసమగ్రతలను సరిచేస్తూ మరియు పరిణమిస్తున్న వైద్య అవసరాలు మరియు నైతిక సవాళ్లను రూపాంతరీకరిస్తూ మానవ అవయవాల మార్పిడి చట్టం 2011లోని 16వ చట్టం ద్వారా మానవ అవయవాల మార్పిడి చట్టం 1994ను సవరించింది. 1994 చట్టం ప్రధానంగా మానవ అవయవాల దృష్టి సారించింది. 2011లోని సవరణ చర్మము, కార్నియా, గుండె కవాటాలు, కండరాలు మరియు ఎముక మధ్య లాంటి మానవ కణజాలాలను చేర్చడానికి చట్ట పరిధి అధికారికంగా విస్తరించింది. తద్వారా ఈ చట్టానికి మానవ అవయవాల మార్పిడి మరియు కణజాలాల చట్టం ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ పేరు మార్చబడింది. అవయవాల డిమాండ్ మరియు సరఫరాల మధ్య నిరంతరంగా ఉన్న అంతరాన్ని తగ్గించడానికి, దగ్గర బంధువు అన్న నిర్వచనాన్ని విస్తరించడానికి, అవ్వాతాతలు మరియు మనవళ్లను చేర్చడానికి 2011 సవరణ చట్టం ఉద్దేశించింది. ఇది సంబంధం లేని దాతలకు తప్పనిసరి చేసిన సంక్లిష్ట ఆమోద ప్రక్రియ అవసరం లేకుండా జీవించి ఉన్న దాతల యొక్క విస్తృతమైన చట్టబద్ధ వ్యక్తులను అనుమతిస్తుంది. దానాలను మార్చుకున్నట్టుకు 2011 సవరణ నిబంధనలు కూడా ప్రవేశపెట్టింది. ఇద్దరు అసంగత దాత గ్రహీత జంటలు తమ దాతలను మార్చుకున్నట్టుకు అనుమతించడం వల్ల ఇద్దరు గ్రహీతలు తగిన అవయవాలను పొందవచ్చు. కుటుంబాల్లో విజయవంతమైన అవయవాల మార్పిడికి అవకాశాలను పెంచడం ఈ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం. 2011 చట్టంలో వల్నరబుల్ పాపులేషన్ను రక్షించడం కోసం ముఖ్యంగా మానసిక దివ్యాంగ వ్యక్తుల నుండి అవయవ లేదా కణజాలాన్ని వేరు చేయడాన్ని ఖచ్చితంగా నిషేధించడం, అదేవిధంగా మైనర్ల నుండి దానాలను నిర్వహించడానికి విధానపరమైన రక్షణలు కూడా కఠినతరం చేయడమైంది. విదేశీ జాతీయులకు అధికారిక కమిటీ ఆమోదం తప్పనిసరి చేయడం, భారతీయ పౌరులు తమ దగ్గర బంధువులు అయితే తప్ప విదేశీయులకు దానం చేయడాన్ని నిషేధించడం ద్వారా ఈ సవరణలు అంతర్జాతీయ వ్యవహారాలను కూడా పరిష్కరిస్తాయి. అంతేకాకుండా జీవన్మరణ ధృవీకరణ కొరకు ప్రత్యేక న్యూరాలజిస్టులు అందుబాటులో లేనప్పుడు జాప్యాలను తొలగించడానికి స్వతంత్ర వైద్యులను నియామకం చేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. అయితే వారు అవయవ మార్పిడి బృందంలో భాగంగా ఉంటారు. ఇవి ప్రధానమైన ఉద్దేశం అధ్యక్ష. దీని కారణంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మంత్రి గారు, ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ అవయవాల మార్పిడి సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 21 క్లాజులు. మొదటి క్లాజు రిప్లై. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు థామస్ గారు, విష్ణుకుమార్ రాజు చాలా విలువైన సూచనలు చేశారు. దీంట్లో ప్రధానంగా ఒక బ్రెయిన్ డెడ్ కేసు నుంచి 8 ఆర్గాన్స్ని 50 టిష్యూస్ని అందించడం ద్వారా 8 మంది ప్రాణాలను కాపాడడానికి ఉంది. అదేవిధంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. అయితే బ్రెయిన్ డెడ్ కేసుల్లో చాలామంది అనేక అవగాహన లోపం వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ, లేదా కొంతమందికి మత విశ్వాసాలు ఉన్నాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, వీటి కారణంగా ముందుకు రావట్లేదు అధ్యక్ష. కాబట్టి వీటిని అవగాహన కల్పించే క్రమంలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇటీవల విశాఖపట్నంలో కూడా మన ఆంధ్రజాతికి గౌరవాన్ని తెచ్చిన పివి సింధు గారు, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వారి ద్వారా కాస్త అవగాహన కల్పించడం ముందు బాగా జరుగుతుంది, సమాజంలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో సదస్సును కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు ఒక విషయం చెప్పారు, ఈ ఆర్థిక సాయం అందించాలి అనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఎవరైతే బ్రెయిన్ డెడ్ కేసెస్లో ముందుకు వస్తారో అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు, వారికి 10,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా ఆ పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి చాలా గౌరవప్రదంగా వారి ఊరికి తీసుకెళ్లడం, అయిపోయిన తర్వాత ఆ అంత్యక్రియల సందర్భంగా జిల్లా అధికారి, కలెక్టర్ కానీ లేదా ఎస్పీ స్థాయి అధికారి అంత్యక్రియల్లో పాల్గొనేలాగా ఒక కుటుంబానికి గౌరవాన్ని, ఆ చనిపోయిన వ్యక్తి చేసిన త్యాగానికి గుర్తింపుగా ఈ జీవోను కూడా తీసుకురావడం జరిగింది. దాని కారణంగా చాలా ఇది కూడా జరిగింది. అయితే నేను చెప్పినట్టుగా కొన్ని అవగాహన లోపం, ఒకటి మత విశ్వాసాలు, మూఢనమ్మకాలు అధ్యక్ష. అంటే స్వర్గప్రాప్తి లభించదేమో లేదా జన్నత్కి వెళ్ళలేమో అని, మరి కొంతమందికి అయితే మనం స్వర్గానికి ఆగిపోతామేమో, అవయవాలు లేకుండా పైకి వెళ్తే దేవకన్యలు తిరస్కరిస్తారేమో అన్న అనుమానాలు కూడా ఉండడం కారణంగా ఉంది అధ్యక్ష. అటువంటి చెప్తూ ఉన్నాం.
ఇది ఒక పవిత్ర కార్యం. కొంతమంది ప్రాణాలను మనం కాపాడితే ఖచ్చితంగా నరకానికి వెళ్ళే వాళ్ళు కూడా స్వర్గం తలుపులు తెచ్చుకుంటా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని కారణంగా కాస్త ముందుకు వస్తున్నారు. ఇవాళ ఈ జీవన్ దాన్లో గౌరవ సభ్యులు చెప్పినట్టుగా 5,920 మంది దాకా ఇవాళ జీవన్ దాన్లో ఎదురు చూస్తున్నారు సార్ అధ్యక్ష. ప్రతిరోజు ఉదయం లేస్తూనే వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే, భగవంతుని ప్రార్థించేది ఏంటంటే ఇవాళ మాకు ఏమైనా అవయవదానం ఎక్కడి నుంచైనా జరుగుతుందా అని ఎదురు చూస్తుంటారు. ప్రతిరోజు యాక్సిడెంట్లో సగటున మన దేశంలో 170,000 మంది చనిపోతున్నారు అధ్యక్ష. దాంట్లో 15% బ్రెయిన్ డెడ్ కేసులు ఉంటున్నాయి. ఆ బ్రెయిన్ డెడ్ వాళ్ళ అవగాహన కల్పించి ముందుకు రాగలిగితే ఆ కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడడానికి. మొన్న నేను చెప్పినట్టుగా కొంతమంది విశాఖపట్నంలో అవయదానం చేసిన కుటుంబ సభ్యులను గౌరవించిన సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నారు అధ్యక్ష, అంటే మాకు ముందు అవగాహన లేదు, తెలిసిన తర్వాత అవయదానం చేసిన తర్వాత మా తండ్రి లేదు అనే బాధ ఉన్నప్పటికీ మా తండ్రి గుండెని ఎక్కడో అమర్చారు, ఆ గుండె ఎక్కడో లబ్డబ్బని కొట్టుకుంటా ఉంది అని వాళ్ళు ఆవేదన చెప్తూనే రెండో వైపు సంతృప్తిగా ఉంది మాకు అని చెప్తున్నారు. ఆ కంటి దానం చేస్తే ఆ చూపు ఎక్కడో ఎవరు ప్రపంచాన్ని చూస్తుంది ఎక్కడో చోట అనే అవగాహన అదితో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ గౌరవ శాసనసభ్యులు ఒక మాట చెప్పారు, ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువగా ప్రైవేటు హాస్పిటల్లో జరుగుతున్నాయి అని చెప్పి. వాస్తవం 90% దాకా కిడ్నీ లివర్కి సంబంధించి ఎక్కువగా ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అయితే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రిలో పద్మావతి హాస్పిటల్లో జరుగుతున్నాయి అధ్యక్ష. పోయిన సంవత్సరం 18 ట్రాన్స్ప్లాంటేషన్లు ఒక పద్మావతి హాస్పిటల్లోనే జరిగాయి. అయితే దానిని దృష్టిలో పెట్టుకుని కేవలం 3 మాత్రమే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ రాష్ట్రంలో ఉంటే వాటిని వాళ్ళ 6 పెంచి 9 పెంచాం. అంటే ప్రభుత్వ సంస్థల్లో ఆసుపత్రుల్లో కూడా ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ విస్తృతపరచాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అది దాంట్లో భాగంగానే 6 పెంచడం జరిగింది. ఇంకా టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో 12ను కూడా రాబోయే రోజుల్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గౌరవ శాసనసభ్యులు 10,000 రూపాయల నుంచి పెంచాలి అని ఒక ఇది చెప్పారు. ఒక కాంట్రాక్ట్ బేసిస్ కానీ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్లో కానీ జాబ్ ఇవ్వాలనే విషయం కూడా పరిగణలో ఉంది. 1,00,000 రూపాయలు 10,000 రూపాయలు 1,00,000 రూపాయలు చేయాలనే ఒక ప్రతిపాదనను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఇటువంటి పవిత్ర కార్యంలో పాల్గొనడానికి చాలామంది వాళ్ళ ముందుకు వస్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే అధ్యక్ష, 2023 సంవత్సరంలో 41 మంది డోనర్స్ ముందుకు వస్తే దాంట్లో 126 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి అధ్యక్ష. దాన్ని 2024 సంవత్సరానికి మనం తెచ్చిన జీవో కానీ లేదా అవగాహన కల్పించిన కారణంగా కానీ 2024 సంవత్సరం వచ్చేసరికి 66 మంది డోనర్స్ ముందుకు వచ్చారు. 210 ఆర్గాన్ డొనేషన్స్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి అధ్యక్ష. అదేవిధంగా 2025లో 93 మంది వస్తే చరిత్రలో ఏనాడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 301 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగాయి. ఈ సంవత్సరం కూడా లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పటికే 74 మంది డోనర్స్ ముందుకు వచ్చారు. దాదాపు 2,200 పైగా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగాయి. రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం దీన్ని 100కు పైగా డోనర్స్ని పెంచాలని, అదేవిధంగా 400కు పైగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం చేస్తున్న ఈ ఆదేశాల మేరకు వారి గైడెన్స్ మేరకు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మరి కాస్త ప్రజల్లో అవగాహన కల్పించడం, మరి కాస్త మంది ముందుకు వచ్చేలాగా చేయడం, ఎవరైతే దాదాపు 6,000 మంది ఎదురు చూస్తున్నారో ప్రాణాలను అరచేతులు పెట్టుకుని వారి ప్రాణాలను కాపాడే దిశగా చూస్తున్నారు. ఎందుకంటే దీంట్లో అన్ని పుట్టినక్కడి నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా 40 మంది ఉన్నారు అధ్యక్ష. 0 వయసు నుంచి పుట్టిన నెల బిడ్డ దగ్గర నుంచి 90 సంవత్సరాల వారి వరకు కూడా ఉన్నారు. దీంట్లో ఎక్కువగా ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం దాదాపు 100 మంది ఎదురు చూస్తుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 3,000 మంది ఎదురు చూస్తున్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 2,000 మంది, ప్యాంక్రియాస్ కోసం కూడా 4 ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అవగాహన కల్పించడం, దాంట్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా భాగస్వామ్యం చేయడం, అదేవిధంగా ఈ సభా మాధ్యమంగా మీ ద్వారా నేను గౌరవ శాసనసభ్యులు కోరుతున్నది ఏంటంటే, మన ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో మనం పర్యటిస్తున్నప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా వీటి మీద కూడా కాస్త మాట్లాడుతుంటే, ఏ వేదిక మీద ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు కేటాయించి అవయవ దానం చేయడం ప్రాముఖ్యత మీద చేసిన ఆ పవిత్ర కార్యం గురించి కాస్త చెబుతూ ఉంటే ప్రజల్లో మరింత విస్తృతంగా వీటిని తీసుకెళ్ళడానికి అవసరం. బ్రెయిన్ డెడ్ అయిన కేసులో దాని తర్వాత ఏ రకం కూడా ఉపయోగం లేదు అధ్యక్ష. అందుకని వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళను దహనం చేస్తారా లేకపోతే భూమిలో పూడ్చిపెడతారా అనే విషయం, దాని మీద కాస్త ఇది ఉంటాయి. ఆ మత విశ్వాసాలని కాస్త మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చి ఈ పవిత్ర కార్యంలో పాలు పంచుకోవడానికి ప్రజలను కూడా కొద్దిగా అవగాహన కల్పించడంలో గౌరవ శాసనసభ్యుల సహాయ సహకారాలు కూడా నేను కోరుకుంటూ, మంచి సూచనలు చేసిన సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్
2 నుండి 21 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 21 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 21 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి. గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మానవ అవయవాల మార్పిడి సవరణ బిల్లు 2026ను ఆమోదించేందుకు అనుమతి కోరతారు. అధ్యక్ష, మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది.